అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబైకి వెళ్లే బనానా రైలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 22వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి అరటికల్లి రైలు వెళ్లడం జరుగుతుందన్నారు. చుక్కలూరు వద్దనున్న సిద్ధార్థ కోల్డ్ కేర్ యూనిట్ బనానా ప్యాకింగ్ అవుతుందని, అక్కడి నుంచి లారీల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి ట్రైన్ వేగంలోనికి అటాచ్ చేసి అదేవిధంగా తాడిపత్రి నుంచి ముంబైకి వెళ్లి ముంబై నుంచి అరబ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ అవుతాయని ఎస్కే కంపెనీ అధికారులు మీడియాకు వెల్లడించారు. విజయవాడ నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, హార్టికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హార్టికల్చర్ డైరెక్టర్ కూడా వర్చువల్ విధానంలో పాల్గొనబోతున్నారు. నమస్తే, నా పేరు పరిమి చరణ్ కుమార్. మాది రాయల చెరువు, యాడికిమల, అనంతపురం జిల్లా. ఈరోజు మా తాడపత్రి నుంచి 34 బోగీల గల వ్యాగన్ అరటి పండ్లను తీసుకొని బాంబేకి వెళ్తుంది. అక్కడ నుంచి స్టీమర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ఈరోజు అయితే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇది గత 40 సంవత్సరాల కిందే మా పెద్దలు చేశారు. అప్పటికి నిమ్మకాయలు బాంబేకి ట్రైన్ ద్వారా పోయేది. అప్పట్లోనే రైతాంగము డబ్బు ఎలా అనే రైతాంగం నుంచి ఎలా రావటం మా పెద్దలు చూపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రైన్ వ్యవస్థను కానీ, ఏ ఎక్స్పోర్ట్ వ్యవస్థను కానీ ఏ అధికారులు కానీ నాయకులు కానీ చేయలేకపోయారు. కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఆలోచించి మన అనంతపురం జిల్లా పండులో ఎక్కువ కాల్షియం, వాటరు, భూమి స్వభావాన్ని బట్టి నిల్వ ఉండడానికి, ఏ ఫ్రూట్ అయినా నిల్వ ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్కు అనువైనవి కూడా మనవి. ఇప్పుడు ఈ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు వీళ్ళు దీన్ని గుర్తించి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. దీన్ని రాజకీయాలకు అతీతంగా పక్కన పెట్టేసి మమ్మల్ని ఆదుకోవాలి. ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి హార్టికల్చర్ హబ్బు అనేది ఒకటి అనంతపురం జిల్లాను సృష్టించగలిగితే రేపు రాబోయే తరాలకు మా జిల్లా వాసులము, రైతులము, నాయకులకు కానీ అధికారులకు కానీ రుణపడి ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడి టర్నోవర్ చేసే ఒక ఏకైక వ్యవస్థ అంటే రైతాంగమే. మేము అంతకంటే కూడా 1000 కోట్లు సృష్టించగలుగుతాము. మాకు అవకాశాలు లేవు. ఇక్కడ అవగాహన లేదు. ముందు అవకాశాలు దండిగా ఉన్నాయి, ఇక్కడ అవగాహన లేదు. టెక్నాలజీ కొంతమంది ఉపయోగిస్తున్నారు, మేము ఉపయోగించలేకున్నాం. అది మాకు చేయగలిగితే, ఆ టెక్నాలజీ ఉపయోగించగలిగే తత్వాన్ని బోధించగలిగితే అధికారులు, మేము సంపద సృష్టిస్తామని మాకు బాగా నమ్మకం ఉంది. దీని మీద చర్య తీసుకోవాలి. మినిస్టర్ గారు ఈరోజు మ్యూచువల్ పద్ధతిలో జెండా ఊపగలుగుతాం. మాకు చాలా సంతోషము. ఎందుకంటే మినిస్టర్ గారు, సీఎం గారు ఇలాంటి వాళ్ళ దృష్టిలో పడి మా హార్టికల్చర్ హబ్గా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ ద్వారా లోడింగ్ అనేది పోర్టుకు చేరడం వల్ల చాలా ఖర్చు తగ్గుతుంది. మాకున్న అవగాహన వల్ల చెబుతున్నది ఏంటంటే, 1 కేజీకి 45 పైసలు ఖర్చు తగ్గుతుందంట. అప్పుడు కంపెనీ సేఫ్, రైతు సేఫ్. 45 పైసలు 20 పైసలు రైతుకు వచ్చినా, 25 పైసలు కంపెనీకి వచ్చినా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు పయ్యాల కేశవన్న అయితే ఏముంది, మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ దీని మీద సదస్సు నిర్వహించి మా సీఎం గారితో చర్చించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. కానీ ఇక్కడ మాకు లోకల్లో మా ప్రభాకర్ రెడ్డి అన్న గారు, అస్మిత్ అన్న గారు సహకరించడము, తాడపత్రి నుంచే మాకు వ్యాగన్ లోడింగ్ జరగడం చాలా సంతోషకరంగా ఉంది. మా పెద్ద ఆయన రైతులకు ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే నీటి కోసం నేను రాజీనామా చేస్తాననే ఒక పదాన్ని కూడా అప్పట్లో వాడి అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాకు నీటి వాటాను కూడా కేటాయించాడు. ఆయన ధ్యేయము ఒకటే, రైతు బాగుంటే దేశం బాగుంటుందని. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఉంది. మాకు హార్టికల్చర్ హబ్గా చేసి కొన్ని సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం, నా పేరు మదవంచి శివ. మాది అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు గ్రామము. నేను ఒక అరటి రైతును. ఈ మధ్య కాలంలో మాకు కొంచెం విముక్తి కలిగిందనే భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఈ అరటి వ్యాపారస్తులు, దళారీ వ్యవస్థలు చాలా ఉండి రైతులకు అందవలసిన పూర్తి సహాయము అలాగే రేటును వాళ్ళు మధ్యలో తినేటోళ్ళు. ఇప్పుడు
కొన్ని కంపెనీలు అనగా దేశాయి కంపెనీ అయితేనేమి, ఎస్కే కంపెనీ అయితేనేమి, ఐఎన్ఐ ఫార్మ్స్ అయితేనేమి, ఇట్లా ఒక 14 నుంచి 15 కంపెనీలు రావడం జరిగింది. దీంతో కొద్దిగా రైతుకు మేలు జరుగుతున్నది. అలాగే ఈ మా అరటి పంటని ఇంతకుముందు ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే సప్లై చేసేటోళ్ళు, ఇప్పుడు లేదా మన అరటిలో కాల్షియం శాతం ఎక్కువ ఉండటంతో నిల్వ ఉండడానికి మంచి అవకాశం ఉంది మన అరటి పంటల్లో. కాబట్టి ఇక్కడ పండించే అరటిని విదేశాలకు, అరబ్ కంట్రీలకు ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. ఈ రోజు మన తాడిపత్రి నుంచి 34 కంటైనర్లతో తాడిపత్రి నుంచి వ్యాగన్ బయలుదేరుతుంది. ఇది ఇక్కడి నుంచి బొంబాయి ఆర్పర్కు చేరుకొని అక్కడి నుంచి అరబ్ కంట్రీస్ కు స్టీమర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా గర్వకారణం. మేము పండించిన పంట విదేశాలకు వెళ్తుందని మా అనంతపురం జిల్లా రైతులు అంతమంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే లేదా భవిష్యత్తు కాలంలో మన గవర్నమెంట్ వారు, మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అన్న గారు, వీళ్ళంతమంది రైతులకు కొంచెం సహాయం అందించి మాకు చెందవలసిన ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, డ్రిప్ పరికరాలు అయితేనేమి, అలాగే పిచ్చిగారి మందులు అయితేనేమి, దీనిలలో సబ్సిడీ కల్పించి రైతులకు ఫారం ఫండ్లు అలాగే షెడ్లు ఏపించి మరింత ఆదుకొనవలసినగా వాళ్లకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.